డిపాజిట్ల పేరుతో దందా. ప్రముఖ సంస్థ ఫ్రాంచైజ్ పేరిట నమ్మించి నట్టేట ముంచే మహాదందా. ఇలా చేస్తున్న ఓ కేటుగాడి భాగోతం బట్టబయలైంది. ఏమిటా మోసం? వరంగల్లో గత కొన్నేళ్లుగా ప్రముఖ సంస్థ పేరిట మోసం చేస్తున్నాడు అరుణ్ కుమార్. ఇతడి ఆగడాలు ఆలస్యంగా బయటపడ్డాయి. షేర్ మార్కెట్ బిజినెస్ పేరు చెప్పి 10 నుంచి 15% ఇస్తానంటూ నమ్మబలికేవాడు. ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ కంపెనీతో కాకుండా సొంత బాండ్ రాసుకుని షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. గత కొన్నాళ్ల క్రితం ఇది రిలయన్స్ కి సంబంధించింది కాదని తెలుసుకున్నారు బాధితులు. హంటర్ రోడ్డులోని ఈ సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బు తిరిగిచ్చేయాలంటూ నినదించారు. రిలయన్స్ సెక్యూరిటీస్లో మార్కెటింగ్ సిబ్బంది కోసం ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తితో వచ్చిన కొందరి నుంచి 1,00,000% ఇస్తానని చెప్పాడు. ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 చొప్పున తీసుకున్నాడు. అందులో ఒక్క ప్రభుచరణ్ అనే అతడి నుంచే 8 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 2 నెలల పాటు 15% చొప్పున చెల్లించాడు. మరో నెల తర్వాత వచ్చి అరుణ్ను డబ్బులివ్వమని అడగ్గా తర్వాత ఇస్తానని వరుసగా 2-3 సార్లు వాయిదా వేశాడు. ఇవాళ వచ్చారు, అతను కూడా ఉన్నారు మాతోనే. అతను ఏమని తెలిసి చెప్పడం జరిగిందంటే, ఇదంతా ఫేక్, ఇది మాకేం సంబంధం లేదు, ఇలా జరిగేదంతా ఫేక్, ఈ ఇల్లున్న కస్టమర్లకు ఎటువంటి సంబంధం రిలయన్స్ తోని లేదు అని చెప్పడం జరిగింది. దీంతో ఇతడి వాలకంపై డౌట్ వచ్చిన బాధితుడు నెట్లో రిలయన్స్ షేర్ మార్కెట్ గురించి వాకప్ చేశాడు. ఇదంతా ఫేక్ దందాగా గుర్తించి ఆఫీస్కొచ్చి డబ్బులు తిరిగివ్వమని డిమాండ్ చేశాడు. దీంతో అరుణ్ బాధితులపై తిరగబడ్డాడు. ఇతడిపై రిలయన్స్ కంపెనీ వెంటనే చర్య తీసుకోవాలని, తన డబ్బు తిరిగిచ్చేలా ఏర్పాటు చేయాలని పోలీసులను కోరుతున్నాడు బాధితుడు. సెలెక్ట్ చేసుకున్నాడు. వచ్చిన తర్వాత మేము అందరూ 2 lakhs టార్గెట్ ఉంటుందని చెప్పి మేము అట్లా 2 lakhs పెట్టించారు. ఎందుకంటే ఈక్విటీ షేర్స్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి పెట్టించారు. 10-11 మెంబర్స్ అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎక్కువ పెట్టారు. అమౌంట్ నెంబర్ ఆఫ్ బల్క్ క్లియర్ కానీ ఉన్న వాళ్ళే ఎట్లా వస్తున్నాయని చెప్పి 10,000 పెట్టినవాడు ఒక 20,000 1 lakh పెట్టుకుంటా వెళ్ళాం. ఇలాంటి షేర్ మోసాలు బాగా ఎక్కువైపోయాయి ఈ మధ్య. కంపెనీల పేరిట మనుషులను మోసం చేసి మాయ చేసే ముఠాలు తిరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.